నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఇక అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది. మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మూడు రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సైతం. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఓకే అమరావతి రాజధానిగా ఉండడం మాకు ఇష్టమే అంటూనే మళ్ళీ అమరావతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదంటే ఇంకా బురద జల్లుతున్నందుకు ఆలోచించాలా అనేది ఇక్కడ ప్రజలకు అర్థం కావట్లేదు. మరి దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అమరావతి రాజధాని ఓకే కట్టమనండి అంటూనే మేము ఒప్పుకుంటున్నాం అంటూనే మాకు సింగపూర్ లాంటి రాజధాని ఎందుకు, ఆ తర్వాత అమెరికా లాంటి రాజధానులు మాకెందుకు, మేము అడిగామా, రాజధాని ఉంటే సరిపోతుంది కదా అని రాజధాని కోసం దేశం మొత్తం అప్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒప్పుకుంటూనే ఇలా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అమరావతి రాజధానిగా ఒప్పుకుంటూ ఇలాంటి బురద జల్లుతున్నారు. అంబటి రాంబాబు గారి మాటల్ని మనం ఎలా చూడాలి అంటారు? అంటే ఇవాళ వైసీపీ పార్టీ 2019 నుంచి 2024 దాకా వాళ్ళు ఎంచుకున్న మూడు రాజధానుల సిద్ధాంతం నుంచి ప్రజల చేత తిరస్కారానికి గురైన మూడు రాజధానుల ప్రతిపాదనతో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిన, అమరావతి మాత్రమే రాజధాని అనే ప్రతిపాదనతో ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్ళిన, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అన్న ఎన్డీఏ కూటమి అభిప్రాయంతో ఏకీపించిన ప్రజలు మూడు రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదాకి కూడా అవకాశం లేకుండా 11 స్థానాలకు పరిమితం చేసిన, ఇప్పటికీ మనస్ఫూర్తిగా ప్రజాభిప్రాయాన్ని మన్నించి మేము ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రస్తావనని ఇక శాశ్వతంగా విరమించుకుంటున్నాం, అసెంబ్లీలో మా మద్దతుతో ఆమోదించబడ్డ తీర్మానం మేరకు ఏర్పాటు జరిగిన అమరావతి రాజధానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాం అన్న ప్రస్తావన చేయలేకపోతున్నారు. తెలియని అహం, భేషజం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరుగుతూ ఉంది, మనం నిర్లక్ష్యం చేసాం, మనం చిట్టడవిని చేసాం, కొండ చెరువులు పారాడించాం, నిర్మాణం పూర్తి కావాల్సిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా చేసాం మనం. అటువంటి ప్రాంతంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాన్ని పురుడు పోసుకునేలాగా చేస్తారా? అతనికి ఆ అవకాశం ప్రజలు కల్పిస్తారా? మనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మనల్ని ఓడించి కూర్చోబెడతారా? మనం వివక్ష ప్రదర్శించిన అమరావతి మన కళ్ళ ముందే మళ్ళీ తిరిగి జీవం పోసుకుంటుంటే మనం దాన్ని శ్మశానం అన్నాము, ఎడారన్నాము, ముంపు ప్రాంతం అన్నాము, నిర్మాణానికి పనికిరాదన్నాము, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నాము, వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నాము, పెయిడ్ ఆర్టిస్టులు అన్నాము, మూడు రాజధానుల పేరిట శిబిరాలు నడిపించాము. ఇన్ని నడిపినా అది కనీస మాత్రపు ప్రజా మద్దతు కూడా మనకి కూడగట్టలేకపోయింది. ఆ రెండు నియోజకవర్గాలు కూడా 2019లో మనకే దక్కించిన, మనం ఆ ప్రాంతం పట్ల అక్కడ ప్రజల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించిన అంశాన్నే ప్రజల పరిగణలోకి తీసుకున్నారు తప్ప మన ఈ మూడు రాజధానుల ప్రస్తావనకి కనీస మాత్రపు మద్దతు దక్కలేదే. మనం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రాంతాల్లో కూడా మనం ఘోరంగా ఓటమి చెందామే. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పని ఏ రాజకీయ పక్షం అయినా సరే మన విధానాల్లో ఉన్న లోపం ఏంటని చెప్పని కొంచెం పునరాలోచన చేసుకోవాలి. కానీ అలా చేయకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాను అడ్డుకోలేడు, తాను ప్రతిబంధకాలు సృష్టించే స్థాయిలో లేడు. ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణాన్ని పటాలెక్కించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగానూ సహాయం చేస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా రైతాంగానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న కొన్ని అపరిష్కృత అంశాలను కూడా క్రమక్రమంగా పరిష్కరిస్తూ వస్తుంది. పాత నాడు స్తంభించిపోయిన పనులన్నింటినీ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు. కొత్త నిర్మాణాలు టేకప్ చేస్తూ ఉన్నారు. కొత్తగా సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న 28వ తారీఖు రోజు వచ్చి ఒకేసారి 15 బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలకి ఏకకాలంలో శంకుస్థాపన కూడా చేశారు. కొన్ని జాతీయ స్థాయి అత్యుత్తమ విద్యా సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో
వీటిని చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటున్నారు. అంటే ఇవాళ దేశంలో నిర్మాణం జరుగుతున్న నగరం అమరావతి మాత్రమే. పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకునే అవకాశం దక్కిన మేరకు ఆ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న రాజధాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రమాణాలతోటి కనుక నిర్మాణం చేసుకుంటే ఆ రాజధాని శాశ్వతంగా మనగలుగుతుంది అనే ఒక ఆలోచనతోటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన సింగపూర్ వారి ద్వారా జరిగింది. ఇవాళ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. ఉమ్, రైతులు సహకరించి భూ సమీకరణలో భూములు ఇచ్చారు. ప్రభుత్వం రైతుల సమన్వయంతో అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే సహజంగా ప్రభుత్వ పరంగా ఎక్కడన్నా ఒక 10 ఎకరాలు భూమి ఎక్విజిషన్కి వెళ్తున్నారు అనగానే అయితే ఏ భూమి అయితే ఎక్విజిషన్ అవ్వబోతుందో వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఉమ్, లేదు అని అంటే రాజకీయ పార్టీలు అక్కడ ప్రవేశించి కొంత ఉద్రిక్త వాతావరణం సృష్టింపబడుతుంది. ధర్నాలు, ఆందోళనలు, అంటే ఎటువంటి వివాదాస్పద వ్యవహారాలు లేకుండా సానుకూల దృక్పథంతో రైతులు స్పందించడం, ప్రభుత్వం కూడా అంతే సానుకూలతోటి ఆ భూములు సమీకరణ తీసుకోవటం, రైతాంగం ప్రభుత్వం మధ్య ఈ ఇచ్చిపుచ్చుకునే సమన్వయాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఉమ్, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మళ్ళీ మూడు రాజధానుల గురించి చెప్పలేరు. అలా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం జరుగుతున్న ఈ అమరావతి రాజధానికి మా విధానాలు మార్చుకున్నాం, మేము పూర్తి స్థాయిలో అమరావతికి మద్దతు తెలుపుతున్నామని చెప్పని చెప్పలేరు. మనకి చెప్తారు కదా, చూపించకుండా, కనిపించకుండా, వినిపించకుండా. ఈ మధ్యకాలంలో వేటు న్యూస్ వాళ్ళది ఒక సెమినార్ లాంటిది జరిగింది అమరావతిలో. దానికి హాజరైన నాటి ప్రభుత్వ సలహాదారుడు, నేడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు మా విధానాలని మార్చుకుంటున్నాము అన్నట్టుగా చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నాం అన్న ప్రకటన చేయలేకపోయారు. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్లో, ఫాల్స్ ఇగోతో, అంటే అలా ప్రకటిస్తే మా ప్రెస్టేజ్కి భంగం అనుకుంటున్నారు. అంతే తప్ప ప్రజల అభీష్టం మేరకు, ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చిన మేరకు ప్రజాభీష్టాన్ని మన్నించి గౌరవించి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షంగా మేము కూడా ప్రజాభిప్రాయానికి విలువించి అమరావతికే మా మద్దతు కూడా ప్రకటిస్తున్నామని చెప్పని కనుక ఎటువంటి భేషాలు లేకుండా ప్రకటిస్తే వాళ్ళ విలువే పెరుగుతుంది, వాళ్ళ విలువ తగ్గదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అహం అడ్డుపడతా ఉంది. ఆయన అహం గురించి తెలిసిన ఆ నాయకులు కూడా వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతున్నా కూడా, ఘోరంగా ఆయన అహంకారంగా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయిపోతున్నా కూడా, వాళ్ళు కూడా ఆయన చెప్పిన, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని చిలక పలుకుల్లాగా పలుకుతూ ఉన్నారు. కాబట్టి అంబటరాంబాబు గారు ఏమంటాడు, మేము 3 రాజధానులు అన్నాం, చంద్రబాబు నాయుడు ఒక రాజధాని అన్నారు, ఇవాళ ఒక రాజధాని నిర్మాణం చేస్తున్నారు, చేయమను. కానీ దానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని అవసరమేముంది? ఢిల్లీ కంటే పెద్దది అవసరమా? ముంబై కంటే పెద్దది అవసరమా? లండన్ కంటే పెద్దది అవసరమా? సింగపూర్ స్థాయి రాజధాని అవసరమా అంటున్నారు. అసలు అవసరమా అనే ప్రస్తావన ఏంటి? అవసరమే. సింగపూరో లండన్ ఏమి వేరే గ్రహాల్లో వేరే భూమండలాల్లో లేవు. ఇంగ్లాండ్ వాసులు లండన్ నిర్మాణం చేసుకోగలిగి, సింగపూర్ వాసులు సింగపూర్ నిర్మాణం చేసుకోగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసులు అమరావతి నిర్మాణం ఆ స్థాయిలో ఎందుకు చేసుకోలేరు? ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగి తీరాలి. ఇవాళ 7.5 దశాబ్దాలుగా కొన్నాళ్ళు తమిళనాడులో అంతర్భాగంగా, మెడ్రాసు ప్రావిన్సులు, తర్వాత మెడ్రాసు రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణతో కలిపి హైదరాబాద్ రాజధానిగా కొనసాగి 2014లో రాష్ట్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా పార్లమెంటు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు, రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు
విద్యా వైద్యం ఉపాధికి నేటికి కోట్లాది మంది ప్రజలు పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, ఇవాళ ఉపాధి రీత్యా యువత గ్రామాల నుంచి వలసెళ్ళిపోతూ ఇవాళ గ్రామాలు వృద్ధాశ్రమాలుగా మిగిలిపోతూ ఉన్నప్పుడు, స్థానికంగానే యువతకు ఉపాధి కల్పన సాధించుకునే విధంగా, మెరుగైన విద్యా అవకాశాలు దక్కే విధంగా, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ఒక సమగ్ర నగర నిర్మాణం చేసుకుంటే వచ్చే నష్టమేంటి? ఇవాళ మన చుట్టూ ఉన్న 3 రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా దక్షిణాదిలోనే ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్న తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా ఆయా రాష్ట్రాల బడ్జెట్ని సపోర్ట్ చేస్తూ ఉంది. తమిళనాడుకి ఒక చెన్నైతో పాటుగా తమిళనాడులో కోయంబత్తూరు, సేలం, మదురై లాంటి మిగిలిన నగరాలు కూడా అభివృద్ధి చెందున్నాయి. తూత్తుకుడి లాంటి ట్యూటికోరిన్ అంటారు, అక్కడ కూడా పోర్టు బేస్డ్ అభివృద్ధి అక్కడ కూడా జరుగుతూ ఉంది. కర్ణాటకలో బెంగళూరు లాంటి ఒక సమగ్ర నగరం ఇవాళ బెంగళూరుకు ఒక వరంలా ఉంది. హైదరాబాదు తెలంగాణకు ఒక ఆదాయ వనరుగా, సంపద సృష్టికారకంగా, ఉపాధి కల్పనకి ఒక స్వర్గధామంగా ఉంది. అటువంటి నగరాల నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగితే వచ్చే నష్టమేంటి అంబటి రాంబాబు గారు? ఇవాళ ఈ విమర్శలు చేస్తున్న ఈ నాయకులకి అందరికీ తెలుసు, తాము చేస్తున్న ఈ విమర్శలు అర్ధరహితం, అవగాహన రాహిత్యం, అసంబద్ధం, అనాలోచితం అని చెప్పని. అయినా సరే తమ పార్టీ, తమ నాయకుడి ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించి తీరాల్సిన దుస్థితిలో ఆ పార్టీలో వాళ్ళు కొనసాగుతున్నారు. కాబట్టి ఆత్మవంచన చేసుకుని ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. లేకుంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాంబాబు గారికి గుంటూరు జిల్లాలో అమరావతి లాంటి ఒక నగరం అద్భుతంగా అభివృద్ధి చెంది విస్తరిస్తే ఆ అభివృద్ధి ఫలాలు తన నియోజకవర్గం వరకు వ్యాపిస్తాయి అనేది తెలియనంతటి అమాయకుడు కాదు ఆయన. అయినా సరే ఆ పార్టీలో ఆ నాయకుడి నాయకత్వం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆత్మవంచన చేసుకొనే బతకాలి అనే పరిస్థితులు వాళ్ళు రిలీజ్ కావట్లా. కానీ వాళ్ళ దుస్థితి ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అంబటి రాంబాబు గారికి 3 కుమార్తెలు ఉన్నారు. మరి వాళ్ళు ఉపాధి రీత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. అదే రాష్ట్రంలోనే ఇవాళ ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగి ఇక్కడే మెరుగైన ఉపాధి అవకాశాలు కనుక దక్కినప్పుడు, బెటర్ లివబుల్ స్టాండర్డ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అటువంటి ఉపాధి అవకాశాలు కనుక దక్కినప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు లాంటి తండ్రులు లక్షలాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ బిడ్డలు దూరం అయ్యి తాము ఒంటరిగా నివసిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితుల నుంచి నివారించబడతాయి కదా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దక్కుతాయి కదా. ఈ వలసలు నివారించబడితే మళ్ళీ తిరిగి గ్రామసీమలు కలకలాడతాయి కదా. ఆ మాత్రపు అవగాహన ఆయనకి లేదా? ఉంది. కానీ ఆత్మవంచన చేసుకు బతకాల్సిన దుస్థితిలో ఆ పార్టీలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా ఒక సంక్షోభ పరిస్థితిలో వాళ్ళు ఎదురుస్తూ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.